హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చిని వేసి వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత పుదీనాని శుభ్రంగా కడిగి బాండీలో వేసుకొని వేపుకోవాలి. పుదీనా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని చింతపండును వేసుకొని కొంచెం దానిపైన పెట్టడం వలన ఆ వేడికి చింతపండు మెత్తబడుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేపుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. జీలకర్ర, చిన్నుల్లిపాయలు, సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత పుదీనా పేస్ట్ను వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, వేసుకొని తాలింపుని వేపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత తాలింపు చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అవుతుంది. దోసకాయ పచ్చడి. స్టవ్ పై బాండీ పెట్టుకొని దోసకాయని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వేరుశనగ గుళ్ళు, ఆయిల్ వేసుకొని వీటిని వేపుకోవాలి. నిదానంగా ముక్కల్ని వేపుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముక్కల్ని బాగా వేగనివ్వాలి. ముక్కలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. ఆ వేడికి చింతపండు మెత్తబడుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు,
ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు చల్లారనిచ్చి పచ్చడిలో కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.